లేదండి, చాలా యాక్షన్ తీసుకుందండి. అందుకే కదండి రైతులు ఆయనే రావాలని చెప్పి అంటున్నారు. ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాలకి ఎన్ని చేసినా ఆయన చేసిన పాదయాత్ర వల్ల చాలా మాకు ఆయన కష్టపడి అన్ని రోజులు పాదయాత్ర చేసి మన తెలుగుదేశం పార్టీని ఈ రోజునే ఈ ఉన్నత స్థాయి తీసుకొచ్చింది. బాబాయ్ గారు, మీ పేరేంటి? రాంబాబు. ఓకే, ఎలా ఉంది ప్రభుత్వం పరిపాలన? ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది? ముందుగా చాలా బాగుందండి. ఓకే, చాలా బాగుంది. అదేవిధంగా ఈ ఏరియాలో సమీపంలో ఉన్న లీడర్స్ కానీ కింద ఉన్న గ్రౌండ్ లెవెల్లో అంటే లీడర్స్ కానీ టీడీపీ నాయకులు కానీ ఎలా చేస్తున్నారు పనితీరు? ప్రజల్లోకి వచ్చి చేస్తున్నారా? ఏమైనా ఇబ్బంది ఏమైనా పెడుతున్నా? లేదు, ఇబ్బంది లేదండి. మా మట్టుకు అయితే బాగా చేస్తున్నాం. మా ఉద్దేశంలో అయితే టీడీపీ రావాలని మేము అనుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది? ఈ సింగనగర్లో చాలా ఇబ్బంది ఫేస్ చేశారు మన వరదలు వచ్చినప్పుడు. అదేవిధంగా ఉమా గారు ఈ సరౌండింగ్లోనే ఉంటారు, ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. ఈయన ద్వారా మీకు మెడికల్ క్యాంప్ అనేది ఈ ఏరియాలో పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా ఎందుకంటే చాలామంది డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్కి తిరిగి ఇవన్నీ చేసేకండి ఇలా మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా మంచిది. గతంలో ఎవరైనా సరే ఇలాంటి సౌకర్యాలు తీసుకున్నారా ఈ ఏరియాలో సింగనగర్ ప్రాంతంలో కానీ? ఎవరైనా మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజల్లో దగ్గరలో ఉండడం కానీ, ఏమైనా ట్రీట్మెంట్స్ పరంగా ఏమైనా సజెషన్ ఇవ్వడం కానీ, ఒక డాక్టర్లు వచ్చి మీ లొకేషన్లో వచ్చి సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ప్రజలను చూడడం కానీ ఎవరైనా చూసారా? ఇప్పుడైనా చూడడం? లేదండి, ఇప్పుడే చూడటం. అంతకుముందు ఏం లేదు. మామూలుగా వచ్చి ఇచ్చేయటం, పలానా హాస్పిటల్కి రమ్మని అంటాం తప్ప అంతకుమించి ఏం లేదు. ఇదే చూడటం. 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? గత ప్రభుత్వం ఎలా అనిపించింది? నాకైతే బాగలేదు అనిపించింది. నాకైతే 5 సంవత్సరాలు ఒక దినగండంలా గడిచిపోయింది. ఎందువల్ల అంటారు? అది పరిపాలన ఎలా ఉంటుందండి. మరి గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఎవరైనా నాయకులు కానీ లీడర్స్ కానీ కిందున్న వాళ్ళు కానీ ఇలా ప్రజల్లో తిరగడం కానీ ఏమన్నా చూసారా? ఎవరి దగ్గరికి వెళ్ళినా స్పందన లేదండి. ఎందుకని? బాగానే తిరిగాం, బాగానే చేసాం అంటున్నారు కదా. ఏమండి, కరోనా వచ్చిన కాడి నుంచి పాత ఎమ్మెల్యే ఒక్కసారి వచ్చింది లేదు, పెట్టింది లేదు. ఈయన అలా కాదు, వరదలు రాకముందు నుంచి ఈయన తిరుగుతున్నాడు. ఇప్పుడు వరదలు వచ్చినా సరే ఆయన మట్టుగా ఆయన తిరుగుతూ, చంద్రబాబు నాయుడు అంత సీఎంఏ నీళ్ళలో దిగి పనిచేసాడంటే ఎంత గ్రేట్ అండి. కరోనా టైంలో ఆయన కూడా ఆదుకున్నాడంట కదండి. లేదండి, అంతవరకు మాకైతే తెలియదు. తిరిగాను అంటున్నాడు. లేదండి, కరోనా టైంలో రాలేదండి. కరోనా టైంలోనే ఎంత మట్టుకు రాలేదు, అది వాస్తవం. అందరికీ తెలుసు, జనాలు అందరికీ తెలుసు అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనగానే ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు అని చెప్పేసి అని అంటారు కదా. అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బెస్ట్ అండి. అభివృద్ధి అంటే ఆయన తర్వాతలే. ఇప్పుడు పోలవరం నుంచి రాజమండ్రికి రోడ్డు వేశారండి. అంతకుముందే వేశారు, అది ఆఫ్ చేశారు. అదే పోలవరం కాలువ కాడి నుంచి రాజమండ్రి వెళ్ళడానికి 1.5 గంటలు పడుతుందండి. అది మామూలుగా అయితే 2 గంటలన్నర. అదే పోలవరం కాలువ కాడి నుంచి అయితే 1.5 గంటలు. అది కూడా అభివృద్ధి అవుతుంది. అంటే పోలవరం అనేది ఎవరు వచ్చినా కూడా అలాగే వదిలేస్తున్నారు. పోలవరం మీద ఫోకస్ చేస్తే ఎంతోమంది రైతులకి ఉపాధి కలిగిద్ది. ఈ ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకుంటే తెలియదు. లేదండి, చాలా యాక్షన్ తీసుకుందండి. అందుకే కదండి రైతులు ఆయనే రావాలని చెప్పి అంటున్నారు. ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాలకి 6 లక్షలు 6 లక్షలు 10 లక్షలు ఇలా పడుతున్నాయంటే చంద్రబాబు నాయుడు దయ వల్ల కదండి పడేది. వాళ్ళు ఎంత సంతోషిస్తున్నారండి పండగ పడినాయి అంటే. గత 5 సంవత్సరాలు అసలు పోలవరం మీద ఎందుకండి ఫోకస్ చేయలేదు? అది ఫోకస్ చేయాలంటే వాళ్ళు చేసిన తప్పులండి. అది చంద్రబాబు నాయుడు ఉంటే ఈ పాటికి అయిపోయేది. వాళ్ళు చేసిన తప్పుల వల్ల మళ్ళీ పెండింగ్ పడి మళ్ళీ రివర్స్ సెండింగ్ అయింది అంతవరకే. అమరావతి కూడా చూసుకుంటే 3 రాజధానులుగా విభజించాడు కదండి. 3 రాజధానులు దేనికండి? ఉన్నది ఒకటి సరిపోదండి. 3 రాజధానులు అంటే 3 రాజధానులు దేనికండి? అంటే విడదీసేసి ఎక్కడికక్కడ వేరే చేసేద్దాం అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదండి. ఇప్పటికే మన హైదరాబాదు ప్లస్ ఆంధ్ర వేరు అయిపోయింది. అదే ఉమ్మడిగా ఉంటే ఇంకా ఇది అయ్యేది. అలాంటిది ఈ 3 రాష్ట్రాలు కూడా చేస్తే ఎప్పటికైనా ఇడిపోతాయండి. అప్పుడు 3 సీఎంలు అవుతారు. ఇప్పుడు అమరావతి విషయం చూసుకుంటే ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోవాలి అన్నారు కదండి కూటమి వచ్చిన తర్వాత. నిజంగా కంప్లీట్ చేసి మనకంటూ ఒక రాజధాని ఇస్తారంటారా? ఎందుకు ఇవ్వరండి? మోడీ గారు కూడా ఒప్పుకున్నారు కదా 3 రాజధానులు చేస్తామని చెప్పనేసి. నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? చాలా బెస్ట్ అండి. ఆయన తిరగటమే కానీ అంత ప్రభుత్వం అయితే ఎక్కడికి వెళ్ళినా కంపెనీలు వస్తాయని తిరిగానే ఏమీ అవ్వలేదండి. చాలా కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అలా కాదు, వాళ్ళే వస్తున్నారు. కంపెనీలు మేము పెడతామని ముందుకు వస్తున్నారు. మరి గత ఐటీ మినిస్టర్ని చూసారు, ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ని చూస్తున్నారు. ఇద్దరికి తేడా ఏంటంటే ఒక దగ్గరికి వెళ్ళామంటే అండి
నేను పని చేస్తున్నాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబెట్టాలి, కానీ జోబులో చేసుకుంటే నిలబడితే అవ్వదండి. ఏదైనా వాళ్ళని బతిలాడి మనం వాళ్ళని ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం కంపెనీలు రప్పించుకోవాలి, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టైల్గా నుంచోకూడదు కదండి. ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ ద్వారా నిజంగా రాబోయే రోజుల్లో ఐటీ కంపెనీస్ వస్తాయి అంటారా? వస్తాయండి, కంపల్సరీ వస్తాయి. ఆల్రెడీ ఆల్మోస్ట్ వచ్చినాయి, ఇంకా వస్తాయి. ఒక మాటలు ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? చాలా మంచి ప్రభుత్వం అండి, మాకైతే ఇదే రావాలని మా ఆశ. ఇంకోటి ఏంటంటే ఇల్లు స్థలాలు సెంట్ ఇచ్చాడండి, అవి 40 కిలోమీటర్ల దూరంలో ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే లేదు మీ దగ్గరలో 10 కిలోమీటర్ల దూరంలోనే 2 సెంట్లు ఇస్తామంటున్నారు. మేము ఇంకోటి ఏమంటున్నానంటే జగన్ది ఆ పట్టా ఇచ్చింది అది క్యాన్సిల్ చేసి కొంత 2 సెంట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుందండి. మీ పేరేంటండి? ఈశ్వరరావు అండి. ఓకే, పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంతవరకు ప్రజలకు దగ్గరలో ఉన్నారనిపిస్తుంది? ప్రజలకు ఏమైనా చేస్తున్నారనిపిస్తుందా లేదా? చాలా బాగా చేస్తున్నారండి. ఆయన కూటమి ఏర్పాటు చేసుకొని చాలా మంచి పని చేశారు. మోడీ గారు దగ్గర నుండి మనకి నిధులు రావడం, పవన్ కళ్యాణ్ గారు సహకరించడం, బాబు గారు పుణ్యం అంట చాలా బాగుంది. మాకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రాను రోజుల్లో చాలా మంచి ఉద్యోగాలు వస్తాయి, ఐటీ సంస్థలు వస్తాయి. చాలా బాగా చేస్తున్నారు, చాలా సంతోషం. మా బాబు గారు పుణ్యం. ఆయన ప్రపంచ మేధావుల్లో 7వ వాడండి బాబు గారు. ఆ మేధావితనం అంతా చక్కగా మా ఆంధ్ర అభివృద్ధికే ఆయన జీవితం అంకితం చేస్తారు. చాలా బాగా చేస్తున్నారు. 5 సంవత్సరాలు మంచి అభివృద్ధి చేశాము, మంచి పరిపాలన చేశాము, ప్రజలకి దగ్గరలో ఉన్నాం, ప్రజలతోనే ఉన్నామని అన్నారు. బట్ ఏం జరిగిందంటారు 5 సంవత్సరాలు? ఎందుకు వీళ్ళు ఓటమి పాలయ్యారంటారు గత ప్రభుత్వం? సార్ ఏం జరిగిందండి? ఏం జరగలేదు. అభివృద్ధి చల్ల ఎక్కడికక్కడికి గోతులు, రోడ్లు, ఎంతమంది, ఎన్ని నిరుద్యోగులు, ఉద్యోగాలు లేక, తర్వాత పనులు చేసుకుంటాను చేతి పనులు లేక, బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ అవ్వక, అపార్ట్మెంట్లు ఆగిపోయి చాలా బాధపడ్డారు. ఒక కార్మికుడు తినటానికి కూడా లేదు. తినడానికి చేసుకోవడానికి చేసి నెక్స్ట్ ఆ కరోనా వచ్చి 3 సంవత్సరాలు చాలా ఇబ్బంది పెట్టి చాలా బాధ పెట్టింది. చాలా ఇచ్చేస్తే అభివృద్ధి లేదు, మనకి ఆదుకుంటా నాదుడు లేదు, తినడానికి తిండి కూడా లేకుండా ఎన్ని బాధలు పడ్డాం. మనం 3 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడ్డాం. నేను పాలిష్ మేస్త్రిని, నేనే మా పనులు లేక మా దగ్గర 20 మంది వర్కర్లు పనిచేస్తారు. 20 మందికి ఇబ్బంది, నాకు ఇబ్బంది పడ్డాం, చాలా బాధలు పడ్డాం సార్ 5 సంవత్సరాలు. ఆయన వేసాను బటన్ నొక్కాను డబ్బులు వేసాను అంటాడు. ఎందుకు సార్? ఆంధ్ర నమ్మేసేస్తాడు. ఆంధ్ర అభివృద్ధి చేయాలి, కానీ మనకు ఉద్యోగాలు లేకపోతే పనులు చూపిస్తే చాలు సార్, మాకు పని చేసుకుంటాం శుభ్రంగా. ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇక్కడ ఉన్న సమీపంలో ఉన్న కింద ఉన్న ఎమ్మెల్యేలు కానీ పైన ఉన్న గవర్నమెంట్ సౌకర్యాలు కానీ ప్రతి సరౌండింగ్లో కూడా మెడికల్ క్యాంపులు అనేది పెడుతున్నారు కదా. మీ సింగనగర్ ప్రాంతంలో పెట్టారు కదా 59వ డివిజన్ దగ్గర, ఎలా అనిపిస్తుంది సార్ మీకు? సార్ బాబు గారి ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యే ఎంపీలు అందరూ చక్కగా పనిచేస్తారండి. ఆయన చెప్పిన మాట అంటారు, ఆయన చేస్తారు, అభివృద్ధి చేస్తారు. గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదండి, ఏం జరగలేదు, మాకు అభివృద్ధి జరగలేదు. ఒక మెడికల్ క్యాంప్ లేదు, ఒక ఆదుకునే అన్న క్యాంటీన్లు లేవు. ఒక నిరుద్యోగం, ఒక పేదవాడు వచ్చి 5 రూపాయలకి అన్నం తీసుకొని ఈ రోజున కార్మికులే తిన్నారు, ఆటో వాళ్ళు తిన్నారు, వర్కర్లు తిన్నారు. పాపం లేను నిరుపేద కుటుంబం వాళ్ళు కూడా వెళ్ళి 5 రూపాయలు పెడితే అన్నం పడుతున్నారు. అది చాలా పుణ్యం సార్. ఆ బాబు గారికి చేతులు దండం పెట్టాలండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? సూపర్ సార్. లోకేష్ గారిని చాలా మాటలు అన్నారు కదా, దాని మీ అభిప్రాయం? సార్ ఎన్ని చేసినా ఆయన చేసిన పాదయాత్ర వల్ల చాలా మాకు ఆయన కష్టపడి అన్ని రోజులు పాదయాత్ర చేసి మన తెలుగుదేశం పార్టీని ఈ రోజునే ఈ ఉన్నత స్థాయి తీసుకొచ్చింది ఆయన పాదయాత్ర. చాలా అంటే చాలా బాగా చేశారండి. పాదయాత్ర చేసి ప్రతి ఊళ్ళకి, ప్రతి ఊరు, గ్రామం ప్రతి చోట తిరిగి అందరికీ ఇది చెప్పి చేస్తామమ్మా, మా ప్రభుత్వం వస్తే మంచి చేస్తాం, మళ్ళీ మంచి రోజులు వస్తే మన ఆంధ్రాకి మా అన్నపూర్ణ దేశం మన సస్యశ్యామలం అయింది అని చెప్పి చేసి ఈ రోజున నిరుద్యోగ సంస్థలు ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు, ఐటీ సంస్థలు తీసుకొస్తున్నారు. బాబు గారు, నారా లోకేష్ గారు మొత్తం చాలా బాగా చేస్తున్నారండి. ఐటీ సమస్యలు వస్తాయి సార్, ఇంకా బాగా చేస్తారు, ఇంకా అభివృద్ధి చేస్తారు. మరి గతంలో చూసుకుంటే నారా లోకేష్ గారిని అసలు రాజకీయాల్లోకే పనికిరారు అని చెప్పి చాలా మాట్లాడినారు. చాలా బాగా ఆయనకు ఉన్నదమ్మా. బాబు గారి పుల్లి కడుపున పులే పుట్టింది సార్. అది మా లోకేష్ బాబు గారు చాలా ఇంటెలిజెంట్. ఐటీ సంస్థలకి ఆయన హెడ్ అంటే చూడండి, వెళ్తారు, కంపెనీలు తెస్తారు, చేస్తారు, మాకు అభివృద్ధి, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇస్తారు.
చాలా అభివృద్ధి చేస్తారు. రాను రోజుల్లో నెక్స్ట్ ప్రభుత్వం కూడా 5 సంవత్సరాలు మా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయి, ఐటీ సంస్థలు వస్తాయి. ప్రతి సామాన్యుడు చదివించుకొని పిల్లల్ని ఎన్నో కష్టాలు పడి చేసుకొని చెందుకొని వచ్చిన రూపాయిని పిచ్చి కూడి పెట్టుకున్నట్టు రూపాయి పోగు చేసుకొని పిల్లల్ని చదివించుకొని ఆ ఉద్యోగాల రీత్యా వాళ్ళకు ఇక్కడే మన ఆంధ్రాలోనే ఉద్యోగాలు చేసుకోవాలని కోరిక ఎక్కడికో వెళ్ళి ఏదో దేశాలకు వెళ్ళి పిల్లల తల్లిదండ్రుల దగ్గర లేక ఇబ్బంది పడి లేకుండా మన ఆంధ్రాలోనే ఉండి ఉద్యోగాలు ఐటీ సంస్థలు తీసుకొచ్చి నారా లోకేష్ బాబు చేస్తారన్న నమ్మకం మాకుంది. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో కూడా మా తెలుగుదేశం ప్రభుత్వం రావాలని, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వల్ల మాకు చాలా మంచి జరుగుతుంది. అన్నా క్యాంటీన్ పెట్టారు, అన్నీ చేస్తారు, అన్నీ చెందుతున్నారు సార్. మాకు చాలా సంతోషం.